వెల్కమ్ టు విశ్వభారత్ టీవీ. విశాఖలోని అక్కయ్యపాలెం జాతీయ రహదారిపై ఆర్టీసీ బస్సు ఘోర అగ్ని ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో బస్సు పూర్తిగా దగ్ధమైంది. ఇప్పుడు మనం లైవ్లో ఆ విజువల్స్ చూడవచ్చు. బస్సు మొత్తం కూడా ఎక్కడ అవకాశం అనేది లేకుండా పూర్తిగా అగ్నికీలల్లో ఆహుతైందనే చెప్పాలి. ఇప్పుడు మనం బస్సులోకి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ బస్సు మొత్తం చూసుకుంటే మనం ఓవరాల్గా మొత్తం అంతా అగ్నికీలలో ఎగిసిపడడంతో ఏది కూడా సీటింగ్ కూడా మనం చూసుకోవచ్చు. సీటింగ్ కూడా ఎక్కడ మనకి అంతు చిక్కనట్టుగా ఉంది, మనం చూసుకోవచ్చు. ఈ బస్సులో దాదాపు 130 మంది ప్రయాణికులు ప్రయాణిస్తున్నట్టుగా ఆర్టీసీ సిబ్బంది అయితే చెప్తున్నారు. ఈ బస్సు ప్రమాదానికి గురి కావడం వల్ల ఇది ఎప్పుడైతే అగనంపూడి నుంచి విజయనగరం వైపు ప్రయాణిస్తోంది బస్సు. ఉదయం అగనంపూడిలో ప్రయాణించిన ఈ బస్సు విశాఖ సిటీలోకి ఎంట్రీ కాగానే అక్కడ నుంచి అక్కయ్యపాలెం సిగ్నల్ పాయింట్ దగ్గరకు వచ్చేసరికి ఇంజన్లో ఒక్కసారిగా పొగలు ఏర్పడ్డాయని ఇది గమనించిన బస్సు డ్రైవర్ వెంటనే కండక్టర్కి చెప్పటం, కండక్టర్ ఇద్దరు కూడా అప్రమత్తమై అగ్ని ప్రమాదం జరిగే అవకాశం ఉంటుందని ముందే గ్రహించి ప్రయాణికులను అయితే వెనువెంటనే, అంటే ఎంతమంది అయితే 130 మంది ఉన్నారో ప్రయాణికులు, వాళ్ళందరినీ ఒక్కసారిగా బస్సు నుంచి కిందకి దించేయడం జరిగింది. సో ఇక్కడ మనం బస్సును మొత్తం పరిశీలిస్తే రూఫ్ కూడా మొత్తం అంతా సీటింగ్ కూడా మొత్తం డ్రైవర్ సీట్తో సహా చూడొచ్చు. ఆ స్టీరింగ్ కూడా చూడొచ్చు. మనం మొత్తం అంతా అగ్నికీలలకు ఆహుతైందనే చెప్పాలి. సో ఈ ప్రమాదాన్ని ముందే గ్రహించిన ఆర్టీసీ బస్సు డ్రైవర్ అలాగే కండక్టర్ కూడా వెనువెంటనే పోలీసులకు సమాచారం అందించడం, 10-15 నిమిషాల్లో అగ్నిమాపక సిబ్బంది కూడా ఘటనా స్థలానికి చేరుకోవడంతో ఒక్కసారిగా భారీగా ఎగిసిపడ్డ అగ్నికీలను అయితే ఒక్కసారిగా వాళ్ళు ఆర్పడం జరిగింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు మనం చూడవచ్చు బస్సు ఈ పొజిషన్లో బస్సు అయితే మిగిలింది. సో ఇక్కడైతే చెప్పడానికి మొత్తం బాడీ అంతా అగ్నికి ఆహుతైందనే చెప్పాలి. సో ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ జాతీయ రహదారి పక్కనే, అంటే ఎక్కడైతే ప్రమాదం జరిగిందో బస్సు ఆ పక్కనే పెద్ద పెట్రోల్ బంక్ కూడా ఇక్కడ ఉంది. పెట్రోల్ బంక్ కూడా మంటలు ఒకవేళ అంటుకొని ఉంటే ఊహించని ప్రమాదం చోటు చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. ఎందుకంటే పక్కనే దీన్ని ఆనుకునే పెట్రోల్ బంక్ కూడా ఉంది. మనం చూడవచ్చు విజువల్స్, ఆ పెట్రోల్ బంక్ విజువల్స్ కూడా లైవ్లో మనం చూడవచ్చు. దీన్ని ఆనుకునే పెట్రోల్ బంక్ కూడా ఉంది. పెట్రోల్ బంక్ కానీ పొరపాటున మంటలు కానీ వ్యాపించి ఉంటే ఊహించని ప్రమాదం సంభవించే అవకాశం ఉంటుంది. అదృష్టవశాత్తు ఈ ప్రమాదంలో ప్రయాణికులు కానీ అటు సిటిజన్స్ కానీ ఎటువంటి ప్రమాదానికి కానీ ఎటువంటి గాయాలకు కానీ జరగలేదు అదృష్టవశాత్తు. సో ఘోర ప్రమాదమే ఇక్కడ తప్పిందని చెప్పవచ్చు. సో ఇప్పుడైతే ఆర్టీసీ సిబ్బంది ఇక్కడికి చేరుకొని వెనువెంటనే ఆ బస్సును ఇక్కడి నుంచి తొలగించే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ ట్రాఫిక్ జాతీయ రహదారి కావడం వల్ల భారీగా ట్రాఫిక్ ఏర్పడుతోంది. సో ఈ నేపథ్యంలో వెనువెంటనే ఇక్కడి నుంచి బస్సును తరలించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. సో మనం చూడవచ్చు లైవ్లో క్రెయిన్ కూడా తీసుకుని వచ్చారు, భారీ క్రెయిన్ని. ఈ క్రెయిన్ సహాయంతో ఈ బస్సును ఇక్కడి నుంచి పంపించే ఏర్పాట్లు అయితే సిబ్బంది చేస్తున్నారు. సో శరవేగంగా ఇక్కడ ఏర్పాట్లు అనేవి కొనసాగుతున్నాయని చెప్పాలి.